అబద్ధాలు తప్ప ఏం మాట్లాడలేని బీఆర్ఎస్ నాయకులకు పెద్ద జబ్బే వచ్చింది. నిజాలు మాట్లాడితే వాళ్ళ నాలుక వంకరిపోతుందని, నిజాలు మాట్లాడితే వారి గుడ్డి వాళ్ళు అవుతారని, నిజాలు మాట్లాడితే వాళ్ళకు పక్షవాతం వస్తుందని చెప్పి వాళ్ళు అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడతలేరు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కాదు, కోతల రామారావు. కేటీఆర్ అంటే కోతల రామారావు. ఆయన దగదగలాడుతూ ఉంటాడు 2000 రూపాయల నోట్లాగా, కానీ చెల్లడు. 2000 రూపాయలలాగా దగదగలాడుతున్నటువంటి కోతల రామారావు గారు, మీరు కింద పడ్డా పైన పడ్డా మీరు తెలంగాణ రాజకీయాల్లో చెల్లెల నోట్లాగా. అటు హరీష్ రావు కానీ ఇట్లా కోతల రామారావు కానీ ఇద్దరు పోటీ పడుతున్నారు అబద్ధాలు మాట్లాడంలో. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి షాడోగా పనిచేసి ఎక్కడన్నా కూడా రాష్ట్రానికి ఒక తండ్రి, ఒక అల్లుడు, ఒక కొడుకు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు కదా, అట్లా పనిచేసిన దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఈ 2 సంవత్సరాలు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మోకాల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మరు కాక నమ్మరు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, నేను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ అని, నేను నా గురువు కేసీఆర్ అని చెప్పి. వైఎస్ఆర్ని కలిసింది నువ్వు కాదా హరీష్ రావు? ఇప్పుడు దొంగచాటున బీజేపీని కలిసింది నువ్వు కాదా హరీష్ రావు? తెలంగాణలో రామచంద్రరావు నామకే వాసే బీజేపీ అధ్యక్షుడు, కానీ బీజేపీ చేయాల్సిన ప్రతి పనిని హరీష్ రావు చేస్తా ఉన్నాడు. అది మర్చిపోతే ఎట్లా? ఈ బావబామర్దులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు నానా గోస పెట్టిర్రు, నానా యాస పెట్టిర్రు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు తప్ప ఎప్పుడు కూడా మంచి చేసిన పాపన పోలేని దుర్మార్గులు.